చికెన్ అంటే అందరికీ ఇష్టమే. దాన్ని చూస్తేనే నోరూరుతుంది. అందుకే మన దేశంలో అధిక శాతం మంది చికెన్ బిర్యానీలు తింటుంటారు. చికెన్తో చాలా రకాలైన వంటకాలు చేయొచ్చు. అందులో బటర్ చికెన్ కూడా ప్రధానమైంది. బటర్ చికెన్ విషయంలో ప్రస్తుతం ఓ వివాదం నెలకొంది. దాన్ని కనుగొంది తామేనని 2 నియోజకవర్గాలు గొడవకు దిగుతున్నాయి. చివరకు కోర్టు వరకు కూడా వెళ్లారు. వివాదానికి కేంద్రమైన ఢిల్లీకి చెందిన మోతీమహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యాజమానుల మధ్య పరువు నష్టం దావా వేసే వరకు వెళ్లడం గమనార్హం. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రకారం ఓ ఇంటర్వ్యూలో వీరి మధ్య గొడవకు కారణమైంది. బటర్ చికెన్ మూలాలపై మోతీమహల్ చేసిన పరువు నష్టం వ్యాఖ్యలపై దర్యాగంజ్ ఢిల్లీ కోర్టు ఆశ్రయించింది. ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయం కావడంతో దాని గురించి తమకు ఆపాదించడం సరైంది కాదని మహల్ యాజమానులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మోతీమహల్ యాజమానులకు జస్టిస్ సంజీవ్ నరుల ఆదేశించడంతో వివాహం తీవ్రమైంది. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలను కనుగొన్నారని పేర్కొన్నారు. 2 వంటకాలపై దర్యాగంజ్ పౌరులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించింది. మోతీమహల్ యాజమానులు కోర్టును ఆశ్రయించడంతో వివాదం ప్రారంభమైంది. దీంతో బటర్ చికెన్ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేసు ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదు. 2 యాజమాన్యాలు దీన్ని ప్రతిష్టంగా తీసుకుంటున్నాయి. బటర్ చికెన్ అంటే అందరికీ ఎంతో పసందు. నోట్లో వేసుకుంటే దాని రుచే వేరు. అందులో ఉండే మజాయే అదో రకం. అందుకే మన దేశంలో దీనికి విలువ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని 2 రెస్టారెంట్లు తమ వంటకంగా చెబుతుండడంతో ఎవరిది పరిచయం అవుతుందో తెలియటం లేదు. మొత్తానికి వంటకాల విషయంలో కోర్టులకు వెళ్లడం ఇదే తొలిసారి అని అంటున్నారు.